కేసీఆర్ ప్రభుత్వమే మనకు అన్యాయం చేసిందంటే అంతకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తాను. ఈ 19 నెలల్లో R&B రహదారులు మరియు భవనాల శాఖకు 2 నియోజకవర్గాలకు కలిపి 19 నెలల్లో 19 రూపాయలు ఇయ్యలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం ప్యాచ్ వర్క్, కనీసం రిపేరు, బొందలైతే రోడ్డు మీద బొందలు కూడపడానికి మొరానికి కూడా పైసలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ITDA పరిధిలో వచ్చే ప్రాంతం ఇది. గిరిజనుల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించి 19 నెలల్లో 19 రూపాయలు కూడా ITDAకు ద్వారా గిరిజనుల సంక్షేమాన్ని కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. ఇక్కడ ఆసిఫాబాద్ కొత్తగా మున్సిపాలిటీ అయింది, అక్కడ కాగజ్నగర్ ఇదివరకే మున్సిపాలిటీ. ఈ 2 మున్సిపాలిటీలు కూడా కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితి. పారిశుద్ధ కార్మికులకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 6 నెలలుగా జీతాలు లేవు, కాగజ్నగర్ లో 3 నెలలుగా జీతాలు లేవు. కనీసం జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపాలిటీలు ఉన్నాయంటే ఈ మున్సిపాలిటీలకు గత 19 నెలల్లో 19 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. పంచాయతీరాజ్ రోడ్ల కోసం MGNRA మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అయినాయి తప్పించి ఆ శాఖకు వేరే విధంగా 1 రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలే. ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? కేసీఆర్ మనకు తీరని అన్యాయం చేసిండంటే రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. మొత్తం రాష్ట్రమే దివాలా తీసింది. దివాలా తీసిన రాష్ట్రానికి దివాలా కోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయి కూర్చున్నాడు. ఇక మనకేం న్యాయం చేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే మనకు ఉత్తరాన ఉన్న మహారాష్ట్రలో అభివృద్ధి సాధ్యమవుతుంది. లాడ్కీ బెహన్ యోజన కింద 2500 రూపాయలు అక్కడ ప్రతి మహిళ అకౌంట్ లో వేసే కార్యక్రమం అక్కడ ప్రభుత్వం చేస్తాను. మనకు దక్షిణాన ఉన్న ఆంధ్రప్రదేశ్, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కేవలం అభివృద్ధి మనకు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ డబుల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్ కాదు, నో ఇంజన్ సర్కార్. ఇంజన్ ఏం లేదు ఈ సర్కారు. ఆ రైలు అక్కడనే ఆగిపోయింది. అది ఉత్తరానికి పోవాలన్నా, దక్షిణానికి పోవాలన్నా, తూర్పుకు పోవాలన్నా, పడమరకు పోవాలన్నా, ఎటు పోవాలన్నా తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కుమ్రం భీమ్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి. జలాల కోసం, జంగళ్ల కోసం, జమీన్ల కోసం కొట్లాడిన జల్ జంగల్ జమీన్ ఉద్యమకారుడు కుమ్రం భీమ్ పుట్టిన గడ్డ ఇది. మన జలాలు, మన తలాపునంత భారీ జలాలు మన భూములకు కాకుండా దక్షిణ తెలంగాణకు తరలించే కుట్ర కేసీఆర్ చేసిండు. ఆ కుట్రలో భాగంగా ఆయన కూడా పతనమైండు. మన జంగళ్లను మనకు దూరం చేసే జీవో నెంబర్ 49ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి మనకు తీరని అన్యాయం చేస్తాను. ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇక్కడ 170 చట్టం అమలు లేదు, పేసా చట్టం అమలు లేదు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఉన్న ఎటువంటి వెసులుబాట్లు కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మళ్ళీ కుమ్రం భీమును మనం ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు పయనింపజేయడానికి మీరందరి సహకారాన్ని అర్థిస్తూ